హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ సాయివంశి. ఫ్రెండ్స్, ఫస్ట్లో ఒక వీడియో చూసారు కదా. ఆ వీడియో ఏంటంటే ఉగాది పండుగ రాబోతుంది కదా. ఎప్పుడంటే ఏప్రిల్ 2కి ఫ్రెండ్స్, రేపే ఫ్రెండ్స్. దాని గురించే స్పెషల్ వీడియో ఎడిటింగ్ చేశాను ఫ్రెండ్స్. ఉగాది పండుగ వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. ఈ వీడియోకి యూజ్ చేసిన ఆల్ మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కైన్మాస్టర్ యాప్ కావాలి కదా, ఈ యాప్ టెలిగ్రామ్ గ్రూప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లింక్ పైన క్లిక్ చేయగానే టెలిగ్రామ్ గ్రూప్, అప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ యాప్ ఓపెన్ కాగానే జాయిన్ కావమని ఉంటుంది. జాయిన్ కాగానే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేం ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతామా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. నేను ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జస్ట్ యాప్ పైన క్లిక్ చేస్తే కైన్మాస్టర్ యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తారు ఫ్రెండ్స్. పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన జస్ట్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ 1:69 రేషియో సెలెక్ట్ అయి ఉంటుంది ఆల్రెడీ. జస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా మీడియా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తారు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినాక మిడిల్లో ప్యాన్ అండ్ జూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేసి ఇది ఈక్వల్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఇప్పుడు ఏం చేయాలంటే 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను డ్రాగ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. 30 సెకండ్ డ్రాగ్ చేసుకున్నాక ఉంటుంది. దీన్ని టిక్ మార్క్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇచ్చేసినాక మొత్తం ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్. మొత్తం ముందుకు వెళ్ళినాక ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఒక పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను ఎగ్జాంపుల్కి ఒక హీరోయిన్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ మీదైనా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో ఇచ్చినాక ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తారు ఫ్రెండ్స్ ఇమేజ్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఎంత లేయర్ ఉంటే ఆ వరకు డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేస్తున్నా. అదే విధంగా మీరు కూడా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మొత్తం డ్రాగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా జూమ్ చేసుకోండి. జూమ్ చేసి ఇటు సైడ్ పెట్టండి. ఇటు జరపండి ఫ్రెండ్స్. మిడిల్లోకి జరిపినాక టిక్ మార్క్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇమేజ్ పైన క్లిక్ చేసి యానిమేషన్లోకి వెళ్ళి ఒక యానిమేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒక యానిమేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిపైన జస్ట్ క్లిక్ చేసి టైం లైన్ 2 పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లే చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు యానిమేషన్ ఎక్కడ ఆగిపోయింది, 1 మినిట్ దగ్గర కదా. ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముగ్గు పేజ్ ఫ్రెండ్స్. ఇమేజ్ పైన జస్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయని ఈ విధంగా వస్తుంది. ఇమేజ్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేస్తున్నది అదే విధంగా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేసుకున్నాక ఇమేజ్ పెద్దగా ఉంది కదా, ఈ సైజ్ చిన్నగా చేసుకో. ఇట్లా అంటే చిన్నగా అయిపోతుంది. ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్. పెట్టినాక టిక్ మార్క్ ఇచ్చేసి ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇది యానిమేషన్ పైన క్లిక్ చేసి
ఈ యానిమేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇట్లా పైకి వస్తుంది. ఇది 2 టైం లైన్ 2 పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యానిమేషన్ ఎక్కడ ఆగిపోయింది, 3 minutes దగ్గర. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి. ఉగాది పచ్చడి చేస్తారు చూడు ఫ్రెండ్స్, థింగ్స్ ఉంటాయి, అది ఆ పిఎన్జి ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేయాలి. జస్ట్ క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ లేయర్ కూడా లాస్ట్ సార్ డ్రాగ్ చేయండి. నేను ఎట్లా డ్రాగ్ చేస్తున్నా అదే విధంగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినాక ఇమేజ్ ఒక సైజ్ చిన్నగా చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ ఫుల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇటు కొంచెం జరుపుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి, ఇటు జరుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కూడా యానిమేషన్ ఇవ్వాలి. దానికోసం ఇమేజ్ పైన క్లిక్ చేసి యానిమేషన్లోకి వెళ్ళి మొత్తం లాస్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది సెలెక్ట్ చేసుకోండి, రబ్బర్ స్టాంప్ యానిమేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు క్లిక్ చేసి 2 minutes పెట్టుకోండి యానిమేషన్. టిక్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ యానిమేషన్ ఎక్కడ ఆగిపోయింది, 5 minutes కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు టెక్స్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా ఒక పిఎన్జి, మీ కుటుంబ సభ్యులకి, అది ఆ పిఎన్జి ఫ్రెండ్స్. ఇది లాస్ట్ డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను డ్రాగ్ చేసుకుంటున్నా. డ్రాగ్ చేసుకున్నాక ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫిఫ్టీన్ మినిట్స్ దాకా వచ్చి ఇప్పుడు ఇమేజ్ని పెద్దగా చేయండి. సైజ్ చేసి మొత్తం ఇట్లా కింది కానండి అంటుంటే వెళ్ళిపోతుంది కనిపించకుండా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కీ యానిమేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది డాట్, దీనిపైన క్లిక్ చేయండి. ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మీ థంబ్ ఫింగర్తో ఇట్లా పైకి అనండి మెల్లగా. మొత్తం ఇట్లా పైకి అన్నాక 2 fingers ఇట్లా అన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ లాగేటట్టు ఉంటుంది, ఇట్లా అన్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకో. ఇంకా కొంచెం సైజ్ చేయాలి, కింది కానండి ఫ్రెండ్స్. పెట్టుకున్నాక ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ యానిమేషన్. ఈ యానిమేషన్ ఎక్కడ ఆగిపోయింది, 16 minutes దగ్గర. ఇప్పుడు మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఉగాది శుభాకాంక్షలు పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. ఇది కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోవాలి. నేను డ్రాగ్ చేస్తున్నట్టు డ్రాగ్ చేసుకున్నాక ఏం చేయాలంటే ట్వంటీ 25 వరకు వచ్చి లేయర్ జరిపినాక ఇమేజ్ కూడా సైజ్ పెంచుకోండి. పెంచుకొని ఇది పై కానండి అంటుంటే కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇమేజ్ పైన క్లిక్ చేసి కీ యానిమేషన్ ఫ్రెండ్స్. కీ పైన క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు మీ థంబ్ ఫింగర్తో ఇట్లా అనండి ఫ్రెండ్స్. కిందికి అన్నాక 2 fingers ఇట్లా అన్నాను ఫ్రెండ్స్. సైజ్ చిన్నగా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లాగేటట్టు ఉంటే గుంజండి. ఫ్రెండ్స్ పువ్వు ఇమేజ్ని అదే ముగ్గు ఇమేజ్ పైన క్లిక్ చేసి సైజ్ చిన్నగా చేసుకోండి, టెక్స్ట్ తలుగుతుందని ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇటు జరిపోండి. కొంచెం సైజ్ చిన్నగా చేసుకోండి, కొంచెం సైజ్ పెంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు యానిమేషన్ ఇచ్చిన ఇమేజ్ పైన క్లిక్ చేసి దీని సైజ్ కొంచెం చిన్నగా. ఈ విధంగా చేసినాక
కొంచెం ఇటు జరపాలనుకుంటే జరుపుకోండి ఫ్రెండ్స్. డాట్ ప్యాడ్ ఉంటేనే జరపొస్తుంది, ఇట్లుంటే రాదు ఫ్రెండ్స్ జరపడం. డాట్ పై నుంచి వచ్చే జరపాలి. యానిమేషన్ ఇట్లా వచ్చింది కదా, ఇట్లా ఫ్రెండ్స్ బాగుంది కదా ఎఫెక్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం ఫస్ట్కి వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ టెంప్లెట్ పైన జస్ట్ ఇట్లా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే కట్టర్ పక్కకు ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ బెడ్ బాక్స్ ఉంటుంది వైట్ పైన క్లిక్ చేసి ఇక్కడ గెట్ బ్యాక్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు స్క్రోల్ ఆన్ చేయండి, స్క్రోల్ ఆన్ చేయండి, స్క్రోల్ ఆన్ చేయండి, ఇంకా స్క్రోల్ ఆన్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేసి స్క్రీన్ ఉంటుంది ఫ్రెండ్స్. స్క్రీన్ ఎనేబుల్ చేయండి, టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఈ వీడియో సాంగ్ బంద్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కాపీరైట్ వస్తుంది, వినిపిస్తుంది, స్ట్రైక్ అయినా వస్తే ఛాన్స్ ఉంది అందుకు. ఫ్రెండ్స్ ఇదే విధంగా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఈజీ ఫ్రెండ్స్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేసే ముందు ఒక ఆప్షన్ చెప్తా. సెట్టింగ్ పైన క్లిక్ చేసి మిడిల్లో వీడియో ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేసి దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసి ఏం యూజ్ అంటే ఇట్లా బ్లాక్ వచ్చి ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. పైన ఎక్స్పోర్ట్ లాగా ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఎంత రేషియో కావాలో అడుగుతుంది. మీకు 1080 కావాలంటే పెట్టుకోండి. నేను 720 పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఫ్రేమ్ రేట్ 60 పెట్టుకొని ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. దీనిపైన చేస్తే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో ఎక్స్పోర్ట్ కావడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక మౌస్ లాంటి చూపిస్తే గమనించారు స్క్రీన్ పైన. ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్ మౌస్ లాంటిది. ఇప్పుడు లాస్ట్లో చూపిస్తారు ఫ్రెండ్స్. ఇలా కావాలి అయితే మీ ఫోన్లో 100% సేవ్ అవుతుంది వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో లెంత్ అయితే రాదు, స్కిప్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.